అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన అక్టోబర్ 17 నాడు విచారణ ఉండే కదా. మొన్న స్టే ఇచ్చింది హైకోర్టు. దాని మీద విచారణ ఉండే కదా. ఆ విచారణ అయ్యింది. విచారణ అయితే హైకోర్టు సూటి ప్రశ్న అడిగింది ప్రభుత్వాన్ని, మీరు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు అని. ఎలక్షన్ ఎప్పుడు పెడుతుండంటే 2 వారాలు టైం కావాలన్నారు. ఎలక్షన్ పెట్టడానికే కాదు, ఎలక్షన్ ఎప్పుడు పెడతారో చెప్పడానికి 2 వారాలు టైం కావాలండి ప్రభుత్వానికి. అసలు ఎలక్షన్ కమిషన్ అంతా సిద్ధం చేసుకున్నది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా అయిపోయింది. హైకోర్టులో ఏం చెప్తారో అదే వినమని చెప్పింది. హైకోర్టులో హియరింగ్ ఉంది, అక్కడనే వినండి, 50% రిజర్వేషన్ దాటకుండా పనిచేసుకోండి సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పేసింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ చెంప ఆ చెంప అన్ని చెంపలు వాయించి వదిలేసినాయి కోర్టులు. ఇంకా మిగిలింది ఏంటంటే ఎలక్షన్స్కి పోవడం మాత్రమే. ఈ ఎలక్షన్స్కి పోనీకే ఎందుకు పోతలేదు ఎలక్షన్స్కి ప్రభుత్వం? మరి ఇంత క్లారిటీ వచ్చింది కదా, మళ్ళీ కొత్త డ్రామా కూడా షురు చేశారు. మేము పార్టీకి వెళ్ళి 42% ఇస్తాం, మా అధిష్టానం ఒప్పుకున్నది. మీరు కాదు ఒప్పుకోవాల్సింది, జనం ఒప్పుకోవాలి పార్టీ నుంచి ఇవ్వడానికి. మీ అధిష్టానం ఒప్పుకున్నదో, మీ రాహుల్ గాంధీ ఒప్పుకున్నారో, మీ పొన్నం ప్రభాకర్ ఒప్పుకున్నాడో, లేకపోతే ఇంకో బీసీ మంత్రి ఒప్పుకున్నాడో, లేకపోతే రేవంత్ రెడ్డి, ఇది కాదు కావాల్సింది, జనం ఒప్పుకోవాలి, బీసీ సమాజం ఒప్పుకోవాలి. 42% పార్టీకి వెళ్ళి ఇస్తే ఓకేనా? మరి మీరు ఇస్తే మిగతా పార్టీలు ఇస్తాయా? అసలు దీనిలో 2 వీక్స్ ఎలక్షన్ కోసమే టైం పడుతుందంటే ఏమని అర్థం చేసుకోవాలి. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కోసం కళ్ళు అప్పగించి చూస్తున్నారు అందరూ. అసలు ఏంది గవర్నమెంట్ పెడతదా పెట్టదా, ఏంది ఇది, ఎందుకు పెడతలేదు అసలు ఎలక్షన్? ఏ గవర్నమెంట్ అయినా ఎలక్షన్ పెట్టాలనే ఉండాలి ఎలక్షన్, ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఎలక్షన్ పెట్టకపోతే, ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎలక్షన్ పెట్టకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతుండ్రా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండేనా? అట్లే కేసీఆర్ అధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండే. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ధర్మం పాటించింది కదా, మరి ఇక్కడ మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం ఎందుకు ధర్మం పాటిస్తలేదు? ఎప్పుడైనా సరే జనవరిలో అయిపోతున్నాయి సర్పంచ్ పదవీకాలం అంటే ముందే పెట్టాలి. ఒకవేళ పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్లో, లేకపోతే ఏదైనా సునామీయో, లేకపోతే భూకంపం వచ్చో, లేకపోతే అధిక వర్షపాతం వచ్చో, అధిక ఎండలు కొట్టో అనుకూలించకపోతే 6 months లోపు జరపాలి ఎలక్షన్. అంటే పోయిన సంవత్సరం జరపాల్సిన ఎలక్షన్ కదా ఇది. కానీ ఇప్పుడు కూడా ఇంకా 2 months టైం పడుతుంది గవర్నమెంట్. ఎప్పుడు పెడతారో చెప్పడానికి 2 weeks టైం కావాలంట. 2 months 2 weeks. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళ ఉద్దేశం జూబ్లీస్ ఎలక్షన్ జరగాలి ఫస్ట్. జూబ్లీస్ ఎలక్షన్లో గెలిస్తేనే ఎలక్షన్ పెట్టాలి. జూబ్లీస్ ఎలక్షన్ కనుక గెలవకపోతే ఇంకా ఎలక్షన్ పెట్టరు. ఆ సర్పంచ్ ఎలక్షన్ ఒక్కటి పెడతారు, అది కూడా వితౌట్ రిజర్వేషన్ ఉండదు. ఇంకా దానిలో 40% రిజర్వేషన్ రాదు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇచ్చిన రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అవేమి ఉండవు, మళ్ళీ కొత్త రిజర్వేషన్స్ వస్తాయి. ఆ దానికోసమని 2 weeks టైం పడుతున్నారు, 15 రోజులు టైం పడుతున్నారు. 15 రోజులు అంటే ఈ నెల అయిపోతుంది, అక్టోబర్ అయిపోతుంది. 2 weeks తర్వాత చెప్తామని అంటే తర్వాత ఎప్పుడో మళ్ళీ నవంబర్ 1st week 2nd week చెప్తారు. మోకా బట్టి చెప్తారు, జూబ్లీస్ మోకాన్ని బట్టి చెప్తారు. దాన్ని బట్టి అవసరమైతే వాళ్ళు ఇంకో 1 week 2 weeks టైం అడిగి జూబ్లీస్లో గెలిస్తే మేము ఇప్పుడే ఎలక్షన్ పెడతామంటారు. అప్పుడు ఇంకా బీసీ లేదు, రిజర్వేషన్ లేదు, 42 లేదు, ఏది లేదు. ఇంకా అవన్నీ పక్కన పడేసి జూబ్లీస్లో మేము గెలిచాం కాబట్టి మేము వస్తున్నాం, మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేయాలి, ఎంపీటీసీ ఓటు వేయాలి, జెడ్పీటీసీ ఓటు వేయాలని అడుగుతారనమాట. ఇది వీళ్ళ వ్యవహారం. అసలు వీళ్ళు పార్టీకి వెళ్ళి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు ముందే నినమన చేసిన డ్రామా అంతా ఏంది? వీళ్ళ దగ్గర కొత్త ఆర్గ్యుమెంట్స్ లేవు, కొత్తగా కోర్టులో నొప్పించేందుకు వీళ్ళ దగ్గర మెకానిజం లేదు. వీళ్ళు హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకు మరి ఏం చేద్దామని హామీ ఇచ్చారో కూడా వీళ్ళ క్లారిటీ లేదు. ఏం చేద్దామని ఇచ్చిన హామీ అంతే కదా, ఒక మనిషికి నేను డబ్బులు ఇస్తున్నా చెప్పినప్పుడు నాకు ఒక లెక్క ఉండాలి. రేపు నా దగ్గర వచ్చే పైసలు ఉండాలి, లేకపోతే ఒక దగ్గర అప్పు అడిగినా ఇచ్చేది ఉండాలి, లేకపోతే బ్యాంకు పోయి తీసుకొచ్చి ఇవ్వాలి, లేదా ఒక ప్లాన్ ఉండాలి కదా. మన దగ్గర ప్లాన్ లేకుండా 42% ఇస్తామని ఏ లెక్కన ప్రకటించారు. ఆ ప్లాన్ ఇప్పుడు ఏమైంది? అవేమీ లేవు. ఇప్పుడు దీన్ని ఏమర్థం చేసుకోవాలంటే, ఎలక్షన్స్ పోవాలంటే ప్రభుత్వం భయపడుతుంది, ప్రభుత్వం సమయం అడుగుతుంది ఎలక్షన్ పెట్టడానికి. అంటే ప్రజాభిప్రాయాన్ని ఫేస్ చేయడానికి, అంటే జనాలను ఫేస్ చేయడానికి ప్రభుత్వానికి ధైర్యం సరిపోతలేదని అర్థం. అంతే కదా, ధైర్యం ఉంటే ఎలక్షన్స్కు చలో దేఖలేంగే పొంప అంటారు. అంటే మీరు పొద్దుగాలు చూస్తే ప్రజాపాలన అంటున్నారు, రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రజాపాలన సంబరాలు చేసుకుంటామంటున్నారు. సేమ్ టైం అసలు 10 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి మేమే చేసినామని చెప్పుకుంటున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు, అసలు తెలంగాణ దేశానికి ఆదర్శం అంటున్నారు, అసలు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు, అసలు ఈ గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉండదని ఇంకో కొంతమంది మాట్లాడుతున్నారు, జూబ్లీస్లో మేమే గెలుస్తామంటున్నారు. మరి ఎందుకు జనాలను చూస్తే భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఇది జనాలలో ఉన్న జనాల్లో అసంతృప్తిని చూసి భయమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్స్ పోతే ఓడిస్తారు,
కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఎలక్షన్స్ పోదు. వీళ్ళు ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం తర్వాత ఎలక్షన్ పెట్టినా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంతకు మించే ఉండదు. ఈ రిజర్వేషన్స్ మారవు, ఏముండవు, ఇట్లే ఉంటాయి ఇంకా సేమ్. కానీ పార్టీ పరిస్థితి బాగాలేకపోవడం, కనీసం కొంత టైం తీసుకుంటే జనాలు చల్లబడతారేమో అని ఒక అభిప్రాయం. జూబ్లీహిల్స్ల కింద మీద పడి 4 పైసలు ఖర్చు పెట్టి గెలిస్తే, గెలవచ్చు ఓడిపోవచ్చు, గెలిస్తే నేను ఇది ఆప్షన్, గెలిస్తే ఒక జూబ్లీహిల్స్ జనమంతా మా వైపు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఓటు వేయండి అని చెప్పేసి జనాలను ఒప్పించొచ్చేమో అని ఒక ప్రయత్నం ఉండొచ్చు బహుశా. లేకపోతే వీళ్ళు కొత్తగా స్కీమ్స్ పెట్టేది ఏం లేదు. లేట్ అయ్యే కొద్దీ వీళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మైనసే, లేట్ అయ్యే కొద్దీ వీళ్ళు ఓటమే. జూబ్లీహిల్స్లో గెలిచినంత మాత్రాన కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుస్తారని గ్యారంటీ లేదు. ఇక జూబ్లీహిల్స్లో ఓడిపోతే అసలు లోకల్ బాడీ ఎలక్షనే ఉండదు. ఉంటే గింటే సర్పంచ్లు ఉంటారేమో, సర్పంచ్ ఎలక్షన్ ఒక్కటి జరుగుతుందేమో తప్ప ఇంకా మిగతా ఏం జరగవు. ఎందుకు ఈ ప్రభుత్వానికి ధైర్యం వస్తలేదు? ఎందుకు ఈ ప్రభుత్వం వెనుకబడిపోతుంది? ఎందుకు ఎలక్షన్ పెట్టడానికే ఇన్ని కష్టాలు పడుతుంది ఈ ప్రభుత్వం? లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికే ఇబ్బంది పడితే ఈరోజు అసలు రేపు గవర్నమెంట్ సిచ్యువేషన్ ఏంది, గవర్నమెంట్ పరిస్థితి ఏంది? మీకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు 65 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎవరైనా గెలుస్తారా? ఒక్కరైనా గెలుస్తారా ఇట్లా చేస్తే? ఒక్కరైనా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ 10 సీట్లు కూడా రావు అని చెప్పేతోళ్ళకి ఇది ఒక ఊతం. నిజమే కదా. ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలో కనీసం సగం సీట్లు గెలిచే దమ్ము కూడా ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు. కోర్టు అడిగింది ఆల్రెడీ సెప్టెంబర్ 30 వీళ్ళు డెడ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం అడ్డం ఉన్నది? ఏం అడ్డం లేదు కదా. ఇప్పుడు ఏం అడ్డం లేదు. ఎట్లా మీరు పార్టీకి వెళ్ళించుకుంటారో, గాంధీ భవన్కి వెళ్ళించుకుంటారో, రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళించుకుంటారో, ఎవరికైనా వెళ్ళించుకొని, కానీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టడానికి ఏంటి అడ్డంకి? కోర్టు అడుగుతుంది ఎలక్షన్ పెట్టండి, ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రజాభిప్రాయానికి భయపడడం అనేది దేనికి సంకేతం? హైకోర్టు చెప్తే కూడా, హైకోర్టు కూడా పట్టించుకోకుండా ప్రజాపాలన చెప్పుకున్న తోలు హైకోర్టు చెప్తే కూడా వినరు. న్యాయస్థానం పెట్టండి, కోర్టు మీరు ఎలక్షన్ పెట్టండి. కోర్టు ఒకటే కాదు, జనం కూడా మీరు పెట్టాలని అంటున్నారు. మీరు ఎలక్షన్ పెట్టండి. 42% ఇవ్వకపోవడం మీ ఫెయిల్యూర్, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం మీ ఫెయిల్యూర్, రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మీ ఫెయిల్యూర్, పెన్షన్ ఇవ్వకపోవడం మీ ఫెయిల్యూర్. ఇవన్నీ ఫెయిల్యూర్స్. ఇవన్నీ ఇప్పట్లో ఇవన్నీ చేసే పని కాదు కదా, ఇప్పుడు అయ్యే పని కాదు కదా. పైసలు లేవు, ఇంకా రాంగ మనం లోపలికి బయలుపోతున్నాం తప్ప బయటికి ఏం వస్తలేం కదా. మరి రేపు ఇంకా టైం తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడం. ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ లేకుండా, ఊళ్ళో ఎంపీటీసీ లేకుండా, జెడ్పీటీసీ లేకుండా ఓన్లీ ఒక ఎమ్మెల్యే పెట్టుకొని సీఎం ఉన్నాడు. ఇది కూడా ఒకవేళ సీఎం ఎట్లయినా ఉంటాడంటే ఎమ్మెల్యేని కూడా తీసేస్తుండ్రేమో వీళ్ళు, ఎమ్మెల్యే కూడా అవసరం లేదంటుండ్రేమో. ఇది ప్రజాస్వామ్యం. ఏం ప్రభుత్వం అనాలి దీన్ని? మోనార్క్ ప్రభుత్వం అనాలనా? అసలు ఊర్లో ప్రజాప్రతినిధి లేకుండా తెలంగాణలో ఊర్లే పట్టుకోమలన్న కాడ ఊర్లో పట్టుకోమలు కాదు, అసలు ఊర్లో మొదలే లేకుండా చేద్దామంటే ఎట్లా సాధ్యమవుతుంది? కోర్టుకు వీళ్ళు చెప్పిన విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయి. మాకు 2 వారాల టైం కావాలి, ఎలక్షన్ ఎప్పుడు పెడతామో చెప్పనీకి అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎంత ఫెయిల్ అయిపోయి, నాయకత్వం ఫెయిల్, నాయకుల కింద పనిచేస్తోళ్ళు ఫెయిల్, వర్కర్స్ ఫెయిల్, అందరూ ఫెయిల్, సీఎం ఫెయిల్, మినిస్టర్స్ ఫెయిల్, ఎమ్మెల్యేలు ఫెయిల్ అని అర్థమైతే లేదా? ఈ ఫెయిల్యూర్ గవర్నమెంట్కు జూబ్లీహిల్స్లో మాత్రం ఓటేయాలంట. ఈ ప్రజాభిప్రాయాన్ని ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేని వాళ్ళకి జూబ్లీహిల్స్లో మాత్రం ఓటేయాలంట. దాన్ని మాత్రం ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పరు, అక్కడ ఓటు ఎందుకు వేయాలో చెప్పరు. ఈ 2 సంవత్సరాలు ఏమైనా చేసినారంటే చెప్పరు, కానీ సంబరాలు మాత్రం చేసుకుంటామంటున్నారు. ఎనీవే, మీరు గ్రామాల్లో ఏం జరుగుతుంది? మీరు ఆల్రెడీ ఒకసారి దసరా పండుగ పెడుతున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేసినారు జనాలతోన. పాపం వాళ్ళకి ఇప్పుడు ఆ రిజర్వేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. వాళ్ళు సేమ్ ఇప్పుడు ఎవరో ఒక దగ్గర బీసీ రిజర్వేషన్ వచ్చిందని ఖర్చు పెట్టినారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ బీసీ రిజర్వేషన్ వీళ్ళు ఇచ్చే బీసీ ఎంత 23%, 25 ముస్లిమ్స్తో కలుపుకొని, ఇంకా 2% కాదు, వీళ్ళు ముస్లిమ్స్కే ఎక్కిస్తారు. మళ్ళీ ఇక మిగిలింది 21-22% వస్తుంది బీసీలకు. ఆ 21-22 పోతే మిగతా ఎంత ఊర్లల్లో ఇంకొక 21% బీసీలకు ఇవ్వాలి. అసలు మొన్న ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన కాడ మళ్ళీ ఎస్సీ రిజర్వ్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఇది ఎట్లున్నదంటే ఒక్కడు అనుభవం లేకపోయిన ఒకే ఒక్కడు మొత్తాన్ని అందరినీ పాషన్ చేస్తాడు. ముందర పోయిన కరెక్ట్ పోయిందనుకో, వెనుక పోయిన లైన్ కరెక్ట్ పోతుంది. ఆ ముందర పోయినోడే అడ్డదిడ్డంగా పోతే, ముందర పోయినోడే అడ్డంగా చుట్టుకొని పడితే, ముందర పోయినోడే తెలియకపోతే ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు నష్టపోయారు. ఇప్పుడు ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. ఎవరు అడిగినా కొంతమంది అడిగిండొచ్చు, 3 పిల్లలకు పర్మిషన్ ఇవ్వండి అని. అదో పెద్ద డిమాండ్. ఆ గవర్నమెంట్ ఎప్పుడో చేయాలి, దానివల్ల గవర్నమెంట్కి వచ్చేది పోయలేదు. అది ఏ గవర్నమెంట్ అని చేస్తుంది, ఒక జీవో ఇచ్చేయచ్చు, చట్ట సవరణ తర్వాత చేసుకోవచ్చు ఆర్డినెన్స్ ఇచ్చి. కానీ ఈ విషయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు, వీళ్ళు ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. కానీ
ముగ్గురు పిల్లలున్నా పోటీ చేస్తని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఎట్టున్నదంటే వీళ్ళది నోట మాట లేదు, ఈడ ఉన్నది ఈడికెళ్ళి వస్తే లేదు, ఈడ వచ్చింది పనులలో చేతల్లో అయితే లేదు. ఎనివే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వీళ్ళ వ్యవహారం మీద, వీళ్ళ పిరికితనం పైన మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. మీ గ్రామంలో ఉన్న సిచ్యువేషన్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.